నమస్తే. నేను సిరి. జనవరి 10 తారీఖున అయితే 'గేమ్ చేంజర్' సినిమా అయితే రాబోతుంది. కాకపోతే ఇప్పుడు ఈ 'గేమ్ చేంజర్' సినిమా మొత్తం కూడా అప్పన్న మీదనే ఆధారపడి ఉందంట. మరి అప్పన్న ఎవరు? అసలు 'గేమ్ చేంజర్' సినిమా అప్పన్న మీద ఎందుకు ఆధారపడి ఉంది అనేది అందరిలో ఒక క్వెషన్ మార్క్ లాగా మారింది. మరి ఈ అంశాన్ని నాకెంత డౌట్ ఉందో మీకు కూడా అంతే డౌట్ ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని మనకి క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమా జనవరి 10కి రాబోతుంది. సో జనవరి 10కి వచ్చే ఈ 'గేమ్ చేంజర్' సినిమా అప్పన్న మీద ఆశలు పెట్టుకుంది, అప్పన్న మీద డిపెండ్ అయింది అంటే ఏంటి సార్? అసలు ఏంటి ఈ అప్పన్న ఎవరు? ఎందుకు శంకర్ గారి సినిమా అప్పన్న మీద డిపెండ్ అవ్వడం ఏంటి అసలు? ఏదైనా ఏ సినిమాకైనా సరే ఒక అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని నడుస్తుంది. కానీ సినిమానంతా కూడా టర్న్ చేసేటువంటి ఒక పాయింట్, ఒక ఎపిసోడ్ వస్తుంది. సో ఆ ఎపిసోడు అక్కడి నుంచి ఆ సినిమాని ఒక హై పేస్కి తీసుకెళ్తుంది. రీసెంట్గా మనం రిలీజ్ అయినటువంటి అంటే లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అయినటువంటి పుష్ప 2 విషయానికే వద్దాం. సో అందులో దాని అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? అన్న కూతురు ఎవరైతే ఉన్నారో ఆమెని కిడ్నాప్ చేస్తారు. ఆ అన్న కూతురు సెంటిమెంట్ అదే అనేది కొంతమంది దాన్ని యూఎస్పీగా భావిస్తూ ఉంటే అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్. ఇంకొంతమంది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సినిమాలో ఆ చూపించినటువంటి ఆ విధానం, శ్రీవల్లి డ్రైవ్ చేసిన విధానం ఏదైతే ఉందో, అంటే అందరికీ అతను రోలర్ అయితే పుష్పనే రూల్ చేసేటువంటి శ్రీవల్లి. సో ఆ పాత్ర వల్లే ఆ సినిమాని మొత్తాన్ని కూడా టర్న్ చేసేటువంటి పాత్ర శ్రీవల్లి అని చెప్పేది వాళ్ళు కొంతమంది అలా అభిప్రాయపడుతుంటారు. అంటే అట్లా స్ప్లిట్ అయినప్పటికీ కూడా 2 యూఎస్పీలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. ఒకటి శ్రీవల్లి క్యారెక్టర్ ఏదైతే నాకు ఫోటో కావాలి ముఖ్యమంత్రితో అనేది అని చెప్పిన కాణించేది అసలు మొత్తం కథ అంతా నడిచేది అదొకటి అయితే, ఇంకొకటి ఆ పాప జాతర సీన్లో ఆ అమ్మాయికి జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో, సో అది అక్కడి నుంచి నిజానికి కూడా సినిమా మొత్తానికి కూడా అంతకుముందు ఒక లెవెల్లో పోయే సినిమాని ఆ స్క్రీన్ ప్లే అది చూసుకుంటే ఎక్కడైతే ఆ జాతర సీను, ఆ పాప ఒక దొండగల గ్యాంగ్ నుంచి ఆమెను కాపాడటానికి అతను వచ్చినప్పుడే దానికి ముందు అతను చేసేటువంటి డ్యాన్స్ ఏదైతే ఉందో పుష్పరాజు జాతర డ్యాన్స్, అక్కడి నుంచి అసలు వేరే పేస్లోకి వెళ్ళిపోతుంది. అట్టా వెళుతున్నది ఒక్కసారి అట్టా జంప్ చేసి ఆ లెవెల్లో వెళ్ళిపోయింది అనేది చాలామంది కూడా విశ్లేషకులు కానీ విమర్శకులు కానీ సమీక్ష కానీ, సో దాని దగ్గర ఎవరు కూడా అక్కడ ఎవరు స్ప్లిట్ కావట్లా. నిజంగా జాతర సీన్ నుంచే ఈ సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళిందని అందరూ కూడా అంగీకరిస్తున్నారు. అలా ఆ సినిమాకి జాతర సీనే ఒక హై పేస్ని ఇచ్చింది అనేది అందరూ ఒప్పుకుంటున్నారు. కాబట్టి అలాంటి ఎపిసోడ్ గేమ్ చేంజర్లో ఏముంటుంది అని ఇప్పుడు అందరూ కూడా ఆరాలు తీయటం మొదలుపెట్టారు. పుష్పల జాతరకి ఎలా అయితే ఉందో హై పాయింట్, దీంట్లో ఏంటి హై పాయింట్ అనేది ఆరాలు తీస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు బయటకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే అప్పన్న ఎపిసోడ్ అంటున్నారు. సో అప్పన్న అంటే ఇందులో మనకు తెలుసు గేమ్ చేంజర్లో డ్యూయల్ రోల్ చేశాడు. అందులో ఒక రోల్ వచ్చేసి కొడుకు, అది ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ రోల్. అతని తండ్రి ఒక రైతు, ఆ క్యారెక్టర్ను కూడా ఆయన రామ్ చరణ్ చేశాడు. ఆ క్యారెక్టర్ పేరు అప్పన్న. అంటే రైతు అప్పన్నగా కనిపించేటువంటి ఆ సీన్లు ఏవైతే ఉన్నాయో రామ్ చరణ్, అవి సినిమాకి హైలైట్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి సినిమా ఇంకో లెవెల్కి వెళ్తుంది అని చెప్పేసి మనకి ఆ యూనిట్ సభ్యుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో నిజంగా అది యూఎస్పీ అవుతుందా, సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు. బట్ బిఫోర్ జనవరి 10వ తేదీ రిలీజ్ కాబోతున్నటువంటి ఈ గేమ్ చేంజర్ సంబంధించి ఇప్పటి వరకు కూడా సో పుష్ప 2కి ఏదైతే వచ్చిందో అలాంటి ఒక మ్యానియా కానీ అదేమి కనిపించట్లేదు మనకు ప్రస్తుతానికి. అందువల్ల ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్యాన్స్కి సంబంధించి ఈ సమాచారం వాళ్ళకి అందింది. అప్పన్న అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అక్కడి నుంచి సినిమా సూపర్ స్పీడ్ అందుకుంటుంది అని చెప్పేసి ఆ డైరెక్టర్ శంకర్ కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ని చాలా గ్రిప్పింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా
చిత్రీకరించాడని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అది ఎప్పుడైతే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుందో అక్కడి నుంచి ఆ ఎపిసోడే సినిమా మొత్తాన్ని డ్రైవ్ చేసింది. సో ఈ కలెక్టర్ క్యారెక్టర్ ఎలా తండ్రి ఆశయాన్ని సాధించాడు, ఎలా ఆ పేరు నిలబెట్టాడు అనేది చాలా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం అని చెప్పేసి కూడా జనాలు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మ్యూజిక్ అయితే సక్సెస్ అయిందనే చెప్పాలి. అన్ని పాటలు కూడా వచ్చినటువంటి ఇప్పటిదాకా రిలీజ్ చేసినటువంటి 3 పాటలు, ఆ 3 పాటలు కూడా పాపులర్ అయ్యాయి. పైగా కియారా అద్వానీ తోటి అతని కెమిస్ట్రీ, యాక్చువల్గా వినయ విధేయ రామ అనే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్ మాత్రం చాలా బాగా, వాళ్ళ కెమిస్ట్రీ కానీ వాళ్ళ రొమాన్స్ కానీ జనాలు బాగా ఆకట్టుకున్నాయి. సో అందుగురించే ఈ సినిమాలో మళ్ళీ కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్ తోటి జోడీ కట్టడం. పైగా ప్రస్తుతం ఆమె కూడా కియారా అద్వానీకి నార్త్లో కూడా మంచి పాపులారిటీ ఉంది. మనకు ఎలా అయితే ఆ సినిమా ఏంటి భరత్ అనే నేను తోటే కదా ఆమె పరిచయం అయింది హీరోయిన్గా. ఆ తర్వాత ఇది 3వ సినిమా అమ్మాయికి వినయ విధేయరాయం తర్వాత. కాకపోతే భరత్ అనే నేనులోనే యాక్చువల్గా అమ్మ తెలుగు వాళ్ళని కూడా బాగా ఆకట్టుకుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఇచ్చినప్పటికీ కూడా మహేష్ బాబు పక్కన కరెక్ట్ చక్కగా ఉంది వాళ్ళిద్దరి జోడీ అని కూడా అనుకున్నారు. తర్వాత వినయ విధేయరాంలో కూడా రామ్ చరణ్ తోటి బాగుంది. ఇప్పుడు మరోసారి ఆమె సెకండ్ టైం చేసే 3 సినిమాల్లో రెండోసారి మళ్ళీ రామ్ చరణ్తో జత కట్టడం అనేది ఆమెకి అంటే గ్లామర్ పరంగా సినిమాకి ఆమె మంచి రామ్ చరణ్తో కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయిందని కూడా వినిపిస్తూ ఉంది. సో అలాగే పంచకట్టు తోటి కనిపించేటువంటి అప్పన్న సింగ్లు సినిమాకి చాలా బాగా ఎలివేషన్ తీసుకొచ్చాయి ఆ స్టోరీని. అక్కడి నుంచి ఒక హై పేస్లోకి వెళ్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి అని ఏదైతే మనకి బయటకు వచ్చిందో సమాచారం. అది ఇప్పుడు ప్రస్తుతం అయితే దాన్ని బాగా ప్రచారానికి ఉపయోగపెట్టుకోవాలని చెప్పేసి ఆ సోషల్ మీడియా వింగ్స్ అన్నీ కూడా గేమ్ చేంజర్కి సంబంధించి దాన్ని ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో రామ్ చరణ్ ఫ్యాన్స్ కానివ్వండి, అలాగే మెగా ఫ్యాన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తూ దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రమోషన్ ఏదైతే ఉందో, సో గేమ్ చేంజర్ ఆశలన్నీ కూడా అప్పన్న ఎపిసోడ్ మీద ఉంది, ఆయన మీదే ఉన్నాయి అని చెప్పేసి ఏదైతే వినిపిస్తుందో అది కనుక నిజమైతే కనుక నిజంగానే గేమ్ చేంజర్ ఇప్పుడు దాకా లేనటువంటి ఆ బజ్ కానీ అది కానీ ఆ సినిమా రిలీజ్కి ముందు అది క్రియేట్ అయితే కనుక ఇది ఇంకా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి చూద్దాం. అంటే శంకర్ సినిమాల స్థాయిలో సాధారణంగా శంకర్ సినిమాలు వస్తున్నాయి అంటే ఎలాంటి బజ్ ఉంటుందో మనకు తెలుసు. ఈ సినిమాకి మరింత రామ్ చరణ్ కూడా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఇక్కడ చూస్తే ఈయన మెగా గ్లోబల్ స్టార్ అంటున్నారు, అటు చూస్తేనేమో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా శంకర్, వీళ్ళ కాంబినేషన్. ఇంకో పక్క చూస్తే దిల్ రాజు లాంటి ప్రొడ్యూసరు. ఇంత మంచి కాంబినేషన్ ఉన్నా కూడా ఎందుకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి బజ్ రాలేదు అని కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. రాబోయే రోజులు ఇంకా అంటే 20 రోజులు ఉంది ఇంకా రిలీజ్కి. సో ఈ 20 రోజుల లోపల నెమ్మదిగా బజ్ క్రియేట్ అయ్యి పెరిగి, సో అంటే ఈ బజ్ క్రియేట్ అయితేనే కానీ ఓపెనింగ్స్ అనేవి రావు. సో ఇలాంటి సినిమాలకి, హై బడ్జెట్ సినిమాలకి ఓపెనింగ్స్ చాలా చాలా కీలకం. 40 to 50% అమౌంట్ ఈ ఓపెనింగ్లోనే రావాలి, ఓపెనింగ్ డే రావాలని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. సో అది రావాలంటే ఆ బజ్ క్రియేట్ అవ్వాలి. సో అప్పన్న ఎపిసోడ్ హైలైట్ అని ఏదైతే బయటికి వస్తుందో అది ఏమన్నా బజ్ క్రియేట్ చేస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి. సో మొత్తానికి ఆ ఎపిసోడే మరి ఈ సినిమాకి అండగా నిలుస్తుందా లేదా మనకి జాన్ 10th రోజు తెలుస్తుంది. తెలుస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.